రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. ఇక శకుంతల మాత్రం అంత యాక్టింగ్ చేసుకుంటూ ఉంటుంది. అమ్మ దామిని ఈరోజు నుంచి స్టార్టే, నువ్వు ఎన్ని రోజులు తిని కూర్చున్నావు కదా, ఇక అత్తారింటికి వచ్చాక ఎలా ఏమే పనులు చేయాలో అన్నీ చేపించుకొని ఈ శకుంతల మాత్రం హారామ్స్గా కూర్చుంటుంది అనుకుంటూ శకుంతల మనసులో అనుకుంటూ చెప్తూ ఉండగా అప్పుడే దామిని కూడా అన్ని మాటలన్నీ వినిస్తుంది. అమ్మ అత్తయ్య, నువ్వు ఇవన్నీ యాక్టింగ్ చేస్తున్నావా? ఆగు, చెప్తా నీ సంగతి అనుకుంటూ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్పగానే, అమ్మ ఇప్పుడు అవన్నీ యాక్టింగ్ చేస్తుంది కదా, ఇప్పుడు సడన్ తిప్పుతలే అనుకుంటూ వెంటనే డాక్టర్ కూడా శకుంతల దగ్గరికి వస్తాడు. డాక్టర్ని చూసి శకుంతల ఇంకా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఏమైందమ్మా, ఒళ్ళన్నీ నొప్పులు జ్వరంగా ఉంది అనుకుంటూ శకుంతల మాట్లాడగానే డాక్టర్ చూసి, ఏంటి డాక్టర్, మా అత్తయ్యకు ఏమైంది? ఏం లేదమ్మా, మీ అత్తయ్య డైలీ ఇంట్లోనే కూర్చున్నట్టుంది కదా. అవును, శుభ్రంగా తిని దున్నపోతులాగా కూర్చుంటుంది అనుకుంటూ చెప్పగానే శకుంతల కూడా అదని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అని అడిగేసరికి, ఏం లేదమ్మా, ఊరికే ఖాళీగా కూర్చుకుంటుంది కదా, అందుకని. అంటే ఏం చేయమనాలి? అంటే డైలీ బోళ్ళు తోమడం, బట్టలు పిండడం, ఈ ఇంటి పనులు చేయడం వల్ల ఎక్సర్సైజ్గా అప్పుడు హెల్తీగా ఉంటుంది. మా అత్తయ్య హెల్తే మాకు ప్రాణం, ఇప్పుడు మా అత్తయ్య హెల్తీగా ఉంటేనే మాకు కావాలి. ఇప్పుడు ఏం చేయమంటారు డాక్టర్? ఏం లేదమ్మా, ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేయమనాలి. అంటే కాఫీ ఓకేనా అని అడిగేసరికి అప్పుడే శకుంతల మాత్రం అలానే చూస్తుంది. అత్తయ్య డాక్టర్కును నాకు కాఫీ పెట్టుకురావా? ఏంటి, నేనెందుకు పెట్టుకొస్తాను? అంటే డాక్టర్ చెప్పాడు కదా, నువ్వు ఇలా పనులు చేస్తే నువ్వు హెల్తీగా ఉంటావంట, అందుకని చెప్తున్నాను. అంటే ఇవన్నీ చేసింది యాక్టింగ్ అత్తయ్య అని దామిని అడగగానే, లేదు, నేనెందుకు యాక్టింగ్ చేస్తాను, అయితే వెళ్ళి కాఫీ పట్టుకురా అని అడిగేసరికి వెంటనే శకుంతల మాత్రం కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకొని వస్తుంది. ఇదేంటి, దీంతో నేను పనులు చేయించుకొని ఆరామ్స్గా కూర్చుందామంటే ఇదేమో నాతోనే పనులు చేయించుకుంటుంది. అమ్మ దామిని, ఆగే, నీ సంగతి చెప్తాను అనుకుంటూ శకుంతల మాత్రం మనసులో అనుకొని నవ్వుకుంటూ దామినికి కాఫీ ఇస్తుంది. తీసుకోండి బాబు అనుకుంటూ శకుంతల కాఫీ ఇస్తుంది. అంటే డాక్టర్, నెక్స్ట్ ఏం పని చెప్పచ్చు? అంటే బోళ్ళు తోమ్మంటే బెటర్ ఆప్షన్ అనుకుంటూ డాక్టర్ చెప్పగానే, సరే అత్తయ్య, మేమందరం భోజనం చేశాక నువ్వు బోళ్ళు శుభ్రంగా చేసే అనుకుంటూ దామిని చెప్పగానే, ఏంటి, నేనెందుకు తోముతాను, నాకు ఏం అవసరం లేదు. అంటే ఇవన్నీ యాక్టింగే కదా అత్తయ్య నువ్వు చేసింది, అంటే డాక్టర్ చెప్తున్నాడు కాబట్టి నేను చేయిస్తున్నాను, అయినా నీతో చేయించుకోవడం నాకు కూడా నచ్చట్లేదు అనుకుంటూ దామిని మాట్లాడుతూ ఉంటుంది. అమ్మా దామిని, ఎన్ని యాక్టింగ్ చేస్తున్నావే అనుకుంటూ శకుంతల మాత్రం మనసులో అనుకుంటూ ఉంటుంది. నువ్వు చేసింది యాక్టింగ్ చేస్తే మాత్రం ఇంకా డబల్ రేట్ నీతో పని చేయించుకుంటానే అత్తయ్య అనుకుంటూ దామిని మాత్రం మనసులో అనుకుంటుంది. మరోవైపేమో శరణ్య, ఏం ఆలోచిస్తున్నావమ్మా? అంటే అత్తయ్య, ఆ సౌమ్య దర్శన్కి ఏమో చేసింది, దర్శన్ ఏం చేస్తున్నాడో తనకే అర్థం అవ్వట్లేదు. ఏంటమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అవునత్తయ్య, దర్శన్కి ఆ శరణ్య ఏమో చేసిందని నాకు డౌట్ వస్తుంది. సరే అమ్మా, అయితే నువ్వు ఆ టెంపుల్కి వెళ్ళు, ఆ అమ్మని చూసుకుంటుంది అనుకుంటూ టెంపుల్ దగ్గరికి వెళ్ళమంటుంది ఆనంద భైరవి. అప్పుడే, అత్తయ్య, ఏంటత్తయ్య నువ్వేదో ఆలోచిస్తున్నట్టున్నావు? అదే అమ్మ, ఆ అనన్య నాతో పంత్యం పెట్టుకుంది. ఏంటి, అనన్య నీతో పంత్యం పెట్టుకుందా? ఏం పంత్యం? అంటే అది 10 రోజుల్లో నన్ను ఈ ఇంటి నుంచి బయటికి గెంటేస్తుందంట, నా ప్లేస్లో అది కూర్చుంటుందంట. ఏంటి, ఆ అనన్య తెలిసి చేసిందో తెలియక చేసిందో కానీ తను మాత్రం లాస్ట్కి వచ్చే వరకు బతుకు బస్ స్టాండ్ అవుతుంది అత్తయ్య అనుకుంటూ నవ్వుకుంటుంటుంది శరణ్య. ఆనంద భైరవి కూడా నవ్వుకుంటూ ఉంటుంది. సరే అమ్మ, ఇద్దరు కలిసి క్షేమంగా టెంపుల్కి వెళ్ళండి అనుకుంటూ ఆనంద భైరవి వెళ్ళమనగానే ఇద్దరు కలిసి టెంపుల్ దగ్గరికి వెళ్తారు. టెంపుల్ దగ్గరికి సంతోషంగా వెళ్తూ ఉండగా అప్పుడే అమ్మవారు కడప దాటడంతో అప్పుడే దర్శన్, శరణ్య, నన్ను ఎందుకు గుంజుతున్నావు? ఏంటండి, నేను నిన్ను గుంజడం ఏంటి? మరి నన్ను గుంజుతుంది ఎవరు? నన్ను లోపలికి
పోనివ్వట్లేదు అనుకుంటూ ఇక మాట్లాడగానే శరణ్య షాక్ అవుతుంది. ఏంటినే ఇలా మాట్లాడుతున్నాడేంటి, రండి ఇద్దరం కలిసి లోపలికి వెళ్దాం అని ఇక చేయి పట్టుకొని లోపలికి వెళ్తున్న టైంలో శరణ్య నన్నెవరో గట్టిగా ఆపుతున్నారు, నేను లోపలికి రాలేకపోతున్నాను అనుకుంటూ ఇక శరణ్యతో చెప్పగానే ఇక ఒకటిసారిగా శరణ్య షాక్ అవుతుంది. ఇక వెంటనే శరణ్య అమ్మవారిని మొక్కుతూ ఉంటుంది. ఏంటమ్మా ఇలా చేస్తున్నావేంటి, మా ఆయన ఏం తప్పు చేశాడని ఇలా చేస్తున్నావు, మా ఆయనను లోపలికి ఎందుకు రానివ్వట్లేదు అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది శరణ్య. ఏడుస్తూ ఉండగా ఇక అప్పుడే ఆ అమ్మవారు ఒక మనిషి రూపంలో ఒక చిన్న పిల్లలాగా వస్తుంది. ఇక వచ్చి ఏవండి ఏవండి అనుకుంటూ ఇక శరణ్యకు ఇక చేయికి తైత కడుతుంది. ఇక తైత కట్టగానే ఇక అప్పుడే దర్శన్ కూడా తైత కడుతుంది. ఇక కట్టగానే ఇక ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. ఇక అప్పుడే సౌమ్య మాత్రం ఏంటి ఇది ఇంపాసిబుల్, అసలు వాళ్ళిద్దరూ లోపలికి ఎలా వెళ్ళిపోయారు, నేను మంత్ర తాయితలు చేతికి కట్టాను కదా, అయినా దర్శన్ లోపలికి ఎలా వెళ్ళారు అనుకుంటూ సౌమ్య మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి అసలు ఏం జరుగుతుంది అనుకుంటూ ఇక సౌమ్య టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మ తల్లి నన్ను బతికించవమ్మా, ఆ సౌమ్య మా ఆయనను ఏదో చేసింది, అవన్నీ తప్పుకొని ఇప్పుడు మా ఆయన సంతోషంగా నాతోటే ఉండేటట్టు చూడమ్మా అనుకుంటూ ఇక శరణ్య మాత్రం దేవునితో మొక్కుతూ ఉంటుంది. ఇక అప్పుడే దర్శన్ కూడా లోపలికి రావడంతో ఇక దర్శన్ కూడా చాలా సంతోషంగా ఉంటాడు. శరణ్య ఏం చేసావు, ఇంతసేపు లోపలికి రాలేకపోయాను, ఇప్పుడేమో లోపలికి వచ్చాను, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం లేదండి కొందరి కళ్ళు నీ మీద పడినాయి, అందుకే ఇలా అంతా అవుతుంది, అందుకే నువ్వు ఏం చేస్తున్నావో నీకు కూడా అర్థం అవ్వట్లేదండి, ఇప్పటి నుంచి అన్నీ మెల్లిమెల్లిగా సర్దుకుంటాయి అనుకుంటూ ఇక శరణ్య చెప్పి ఇక ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇక ఈ అమ్మవారే మనల్ని చూసుకుంటుందండి అనుకుంటూ ఇక సంతోషంగా ఇంటికి వెళ్తారు. ఇక వెంటనే సౌమ్య మాత్రం ఇక వెంటనే అనన్య దగ్గరికి వెళ్తుంది. అనన్య అసలు ఏం జరుగుతుంది, ఏంటి సౌమ్య, ఏంటి దేనికోసం మాట్లాడుతున్నావు, అసలు దర్శన్ ఆ అమ్మవారి గర్భగుడి దాటి ఎలా పోయాడా అలా చూస్తున్నాను, చేయికి చూస్తేనేమో బ్రాస్లెట్ ఉంది, బ్రాస్లెట్ తోటే ఆ అమ్మవారి లోపలికి వెళ్ళాడు, అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే నిన్న నైట్ కొట్టింది కూడా దర్శనే, అంటే మంత్రశక్తులు అన్నీ పోయాయన్నమాట అనుకుంటూ సౌమ్య మాట్లాడుతుంది. అయినా పోతే ఏంటి, మళ్ళీ మంత్రం చేపించి మళ్ళీ దర్శన్ని నా వైపు రప్పించుకుంటాను అనుకుంటూ సౌమ్య మనసులో అనుకుంటుంది. ఇక వెంటనే శరణ్య ఆనందభైరవి దగ్గరికి వెళ్ళి ఇక గుడిలో జరిగింది మొత్తం చెప్తూ ఉంటుంది. చూసావమ్మా ఆ అమ్మని అంతా సరిదిప్పుతుంది, ఇక చేసిన పాపాలు కూడా ఊరికే విడిచిపెట్టదు, చేసిన వాళ్ళను విడిచిపెట్టదు, అదే పుణ్యం చేసిన వాళ్ళకు మాత్రం ఎప్పటికూ ఆ దేవుడు నీతోనే తోడుగా ఉంటారమ్మా అనుకుంటూ ఇక ఆనందభైరవి దేవుని కోసం చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపేమో దామిని అత్తయ్య నాకు స్పైస్గా నాకు తినబుద్ధి అవుతుంది, చేసి పెట్టరా, ఏదైనా మంచిదే కానీ స్పైస్గా ఉండాలి అనుకుంటూ ఇక దామిని చెప్పగానే ఏంటి నేనెందుకు చేస్తాను, నువ్వు ఈ ఇంటి కోడలివి, నువ్వు చేయాలి పని మనిషిలాగా, నేనెందుకు చేస్తాను అత్తయ్య, డాక్టర్ చెప్పాడు కదా అందుకే చేయమంటున్నాను, నీ హెల్త్ కోసమే చేయమంటున్నాను అత్తయ్య అనుకుంటూ దామిని మాట్లాడుతుంది. ఇక అప్పుడే దేవ కూడా వస్తారు. ఏంటి దామిని ఏం మాట్లాడుతున్నారు, లేదండి నాకు స్పైసీగా తినబుద్ధి అవుతుంది అందుకే అత్తయ్యను చేయమన్నాను, దామిని నీకు తినబుద్ధి అవుతే నువ్వు ఆర్డర్ పెట్టుకోవచ్చు కదా, అమ్మని ఎందుకు అలా చేస్తున్నావు, లేదండి నేను అత్తయ్య హెల్త్ కోసమే చేస్తున్నాను, ఏంటి దామిని ఏం చేస్తున్నావు, అవునండి డాక్టర్ అత్తయ్యకు హెల్త్ మంచిగా లేదంటే నేను డాక్టర్ని తీసుకొచ్చాను, డాక్టర్ మాత్రం తనని ఏదో ఒక పని చెప్తే తను హెల్తీగా ఉంటుందని అన్నాడు, అందుకే నేను చెయ్యమంటున్నాను కదత్తయ్య అని అడిగేసరికి అవునరా సరే అమ్మా మరి దామిని ఏదో చేయమంటుంది కదా చెయ్యి అనుకుంటూ ఇక రూమ్లోకి వెళ్తాడు దేవా. ఇక నెక్స్ట్ ఏంటి ఏం జరుగుతుందని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.